హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు వందానికి సంబంధించి చాలామందికి పేమెంట్స్ సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా వివిధ రకాల కారణాల చేత అనర్హులుగా గుర్తించబడ్డారు. ఎవరైతే అనర్హులుగా గుర్తించబడ్డారో వారు అర్హులను భావించినట్లయితే గవర్నమెంట్ వారికి మరో అవకాశం ఇవ్వడం జరిగింది. ఒక పిల్లవాడి డబ్బులు పడి మరో పిల్లవాడి డబ్బులు పడకపోయినా, అర్హులు మరియు అనర్హుల జాబితాలో లేకపోయినా, అనర్హుల జాబితాలో ఉండి మేము అర్హులు అని భావించినట్లయితే అలాంటి వారికి మరో అవకాశం. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. వీళ్ళు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగంగా మనకి జూన్ 16 నుండి జూన్ 20 వరకు ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాల ద్వారా గ్రివెన్స్ అంటే అర్జీ దాఖలు చేయడం జరుగుతూ ఉంది. నేను చెప్పేది ఏంటంటే, మీ పిల్లలు అర్హులు మరియు అనర్హుల జాబితాలో లేకపోయినా, లేదు ఇద్దరు పేర్ల బదులు ఒక పేరు వచ్చినా, వివిధ రకాల కారణాల చేత 6th వాల్యుయేషన్లో అనర్హులు అని మీరు భావించినట్లయితే, అందులో మీరు అర్హులుగా ఉన్నట్లయితే మీరు అర్జీని దాఖలు చేయొచ్చు. ఎప్పుడంటే జూన్ 16 నుంచి జూన్ 20 వరకు. ఇది గైడ్లైన్స్ అండి. సో డోంట్ మిస్. మీరు ఒకవేళ ఈ యొక్క డేట్స్ మిస్ అయినట్లయితే ఫర్దర్ షెడ్యూల్ మీకు ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే జూన్ 16 నుంచి జూన్ 20 వరకు ఈ యొక్క షెడ్యూల్ ప్రకారం మీరు దాఖలు చేసుకోండి. సంబంధిత సర్టిఫికేట్స్ తీసుకురండి. తీసుకువచ్చి ఆ గ్రామంలో అయితే డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ వారు, అర్బన్లో అయితే వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారికి అప్పచెప్పండి. వాళ్ళు మీ యొక్క గ్రివెన్స్ రైజ్ చేస్తారు. గ్రివెన్స్ రైజ్ చేసిన తర్వాత జూన్ 21 నుంచి జూన్ 28 వరకు వెరిఫికేషన్ జరుగుతుంది. మీరు ఏదైతే గ్రివెన్స్ రైజ్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ బిల్లు 300 యూనిట్స్ కంటే ఎక్కువ వచ్చినట్లు మీరు భావించినట్లయితే, అది మాది కాదు, మాకు అంత కరెంట్ బిల్ రాలేదు అన్నట్లయితే మీరు డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ వారి లాగిన్లో గ్రివెన్స్ రైజ్ చేయాలి. గ్రివెన్స్ రైజ్ చేసిన తర్వాత అది నెక్స్ట్ వెల్ఫేర్ లాగిన్లోకి వెళ్తుంది. వెల్ఫేర్ లాగిన్లో నుంచి ఫర్దర్గా ఎంపీడీఓ గారి లాగిన్, ఫర్దర్గా మీకు జేసీ గారి లాగిన్లోకి వెళ్తుంది. ఇలా ప్రతిదీ, అంటే అది ఇన్కమ్ ట్యాక్స్ అవ్వచ్చు, కరెంట్ బిల్ కావచ్చు, 4-వీలర్ కావచ్చు, అలాగే ల్యాండ్ కావచ్చు, అర్బన్ ప్రాపర్టీ కావచ్చు. ఇలా 6th వాల్యుయేషన్లో ఏవైనా గ్రివెన్సెస్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఫర్దర్గా స్టెప్ బై స్టెప్ అది వెరిఫికేషన్ జరుగుతుంది. వెరిఫికేషన్ డేట్ ఎప్పటి నుంచి అండి? జూన్ 21 నుంచి జూన్ 28 వరకు. అంటే ఈ లోపల మీరు జూన్ 16 నుంచి జూన్ 20 లోపు అప్లై చేసినవి మాత్రమే వెరిఫికేషన్ జరుగుతాయి. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. పదే చెప్తున్నాను. జూన్ 16 నుంచి జూన్ 20 వరకు. ఈరోజు 18, 19, 20 ఈ రోజు కాకుండా ఇంకా 2 రోజులు ఉంది సమయం మీకు. సో దయచేసి మీరు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఎలక్ట్రిసిటీ బిల్ అయితే ఏఈ గారి సర్టిఫికేట్ తీసుకురావాలి. అలాగే మీరు అక్కడ మీ మీటర్ని మీది కాదని మీరు ప్రూవ్ చేసి మీ మీటర్ నుంచి డిలీట్ చేయించాలి. ప్రతిదీ అంతేనండి. 4-వీలర్ అయినా అంతే. మీ కారు మీది కానట్లయితే, అది మీది కాదు అని మీరు భావించినట్లయితే ఆర్టీఓ ఆఫీస్లో దాన్ని డిలీట్ చేయించాలి. అలాగే పొలము ఏదైతే ల్యాండ్ ఉందో అది బీఆర్ఓ ఎంఆర్ఓ లాగిన్లో కూడా డిలీట్ చేయించిన తర్వాత మాత్రమే మీకు 6th వాల్యుయేషన్ వెరిఫికేషన్లో అర్హులుగా భావించబడడం జరుగుతుంది. చాలామందికి ఈ మధ్యన ఎన్బిఎం లాగిన్లో కూడా కొన్ని కరెంట్ మీటర్ 300 యూనిట్లకు సంబంధించి గవర్నమెంట్ అఫీషియల్ చెప్తాను. 300 యూనిట్లకు సంబంధించి మేము సెర్చ్ చేసాము. కొంతమంది అర్హుల లిస్టులో కూడా చేర్చబడుతున్నాయి కొన్ని పేర్లు అని తెలియజేశారు. దయచేసి మళ్ళీ ఒకసారి మీరు యొక్క వెరిఫికేషన్ లిస్ట్ మారింది. అర్హుల జాబితా, అనర్హుల జాబితా చేంజెస్, మోడిఫికేషన్ జరిగాయి అందులో. సో ఆ లిస్టులు మీరు మరొకసారి వెరిఫికేషన్ చేసుకుని సచివాలయంలో మీరు అర్హులు అనర్హులను మరొకసారి గుర్తించండి. ఒకవేళ అనర్హులు లిస్టులో ఉండి మీరు అర్హులని భావించినట్లయితే ఖచ్చితంగా మీరు డిస్ట్రిక్ట్ లాగిన్లో అప్లై చేసుకోండి. చెప్తున్నాను, జూన్ 16 నుంచి జూన్ 20 వరకు దరఖాస్తు తీసుకుంటారు అర్జీ. జూన్ 21 నుంచి జూన్ 28 వరకు మీరు ఏదైతే దరఖాస్తు చేసుకున్నారో అది వాల్యుయేషన్ జరుగుతుంది, అంటే వెరిఫికేషన్ జరుగుతుంది. ఓకేనండి. తర్వాత జూన్ 30న మళ్ళీ చెప్తున్నాను, జూన్ 30న ఇప్పటి వరకు ఫస్ట్ క్లాస్ అంటే 1వ తరగతిలో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ జాబితా, అలాగే 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ జాబితా తీసుకొని అక్కడ డిస్ప్లే చేస్తారు. అంటే ఈ లోపల మీరు ఎవరైతే 10th పాస్ అయ్యారో వాళ్ళు వెంటనే స్కూల్లో జాయిన్ అవ్వాలి. ఎవరైతే కాలేజీలో జాయిన్ అవ్వాలి. ఎవరైతే ఫస్ట్ క్లాస్ జాయిన్ అవుతున్నారో వాళ్ళ స్కూల్లో ఎన్రోల్మెంట్ చైల్డ్ ఐడి క్రియేట్ అవ్వాలి. మీకు చైల్డ్ ఐడి క్రియేట్ అయినట్టయితే మీరు జాయిన్ అయినట్లు. తద్వారా మీకు జూన్ 30న మీ పేర్లు ఒక సచివాలయంలో డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంది. సో జూన్ 30 ఏదైతే జూన్ 30 ఉందో ఆ 30న మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ క్లాస్ 1వ తరగతి అంటే ఎల్కేజీ యూకేజీలో అయిపోయిన తర్వాత ఫస్ట్ క్లాస్లో జాయిన్ అవుతారు కదా 6 ఇయర్స్కి. ఆ ఫస్ట్ క్లాస్లో జాయిన్ అవ్వాలి. స్కూల్లో జాయిన్ అయితేనే మీకు ఈ జూన్ 30న ఎలిజిబుల్ లిస్ట్లోకి వస్తారు. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కూడా వీళ్ళందరికీ ఎవరైతే అనర్హులు లిస్టులో ఉండి అర్హులు అని భావించి గ్రివెన్స్ రేజ్ చేసుకున్నారో సచివాలయంలో వారి పేర్లు, మళ్ళీ ఫస్ట్ క్లాస్ 1వ తరగతి కొత్తగా జాయిన్ అయినా, అలాగే ఇంటర్మీడియట్లో కొత్తగా జాయిన్ అయిన వీళ్ళ పేర్లు మొత్తానికి వీళ్ళందరికీ కూడా జూలై 5వ తారీఖు
అంటే ఎవరైతే అర్జీ పెట్టుకున్నారో వాళ్ళు ప్లస్ ఎవరికైతే ఇప్పటి వరకు డబ్బులు పడలేదు, అర్హులై ఉండి కూడా డబ్బులు పడలేదు వారికి, ప్లస్ ఈ యొక్క ఫస్ట్ క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వీళ్ళకి జూలై 5వ తారీఖున వాళ్ళ యొక్క ఖాతాలో జమ అవుతాయి. ఎస్సీ స్టూడెంట్స్ అయితే స్టూడెంట్స్ అకౌంట్లో, అదర్ దాన్ ఎస్సీ స్టూడెంట్స్ అయితే మదర్ అకౌంట్లో పడతాయి. క్లియర్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఎస్సీ స్టూడెంట్స్కి అయితే స్టూడెంట్ అకౌంట్లో పడతాయి, ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి. అలాగే మళ్ళీ చెప్తున్నా, నిన్న మొబైల్ అప్లికేషన్లో ఎవరైతే గ్రామ వార్డు సచివాలయాల్లో వాళ్ళ యొక్క మొబైల్ అప్లికేషన్ ఏదైతే ఉందో యాప్లో పెండింగ్ ఈకేవైసీ, ఏదైతే మదర్ పెండింగ్ ఈకేవైసీ ఉందో దానికి ఆప్షన్ ఇచ్చారు. అక్కడ పెండింగ్ లిస్ట్ డిస్ప్లే చేస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెండింగ్ మదర్ ఏదైతే తల్లికి వందనానికి సంబంధించి పెండింగ్ ఈకేవైసీ ఉందో వాళ్ళ యొక్క ఈకేవైసీకి సంబంధించి బయోమెట్రిక్స్ వేసుకుంటున్నారు. ఓటీపీ ఆప్షన్ కూడా చూసుకోండి. ఏం చెప్తున్నానంటే పెండింగ్ ఈకేవైసీ తల్లికి వందనానికి సంబంధించి మదర్ పెండింగ్ ఈకేవైసీ ఆర్ గార్డియన్ పెండింగ్ ఈకేవైసీ, అలాగే చైల్డ్ చనిపోయినా మదర్ చనిపోయినా ఆ ఈకేవైసీ కూడా ఇవ్వడం జరిగింది. క్లియర్, అది ఇప్పుడు వెరిఫికేషన్ చేస్తున్న సచివాలయ సిబ్బంది. మీ యొక్క పేర్లు పెండింగ్ ఈకేవైసీలో వచ్చినాయేమో చెక్ చేసుకోండి, ఓకేనా. పెండింగ్ ఈ వీడియోలో నేను పెండింగ్ ఈకేవైసీ గురించి చెప్పాను, ఎన్పిసిఐ గురించి చెప్పాను. ఎన్పిసిఐ ఇన్యాక్టివ్లో ఉంటే డబ్బులు పడవు, యాక్టివ్ ఉంటే యాక్టివ్ చేయించుకోండి, పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకుంటే ఇట్స్ బెస్ట్, ఓకేనా. జూలై 5వ తారీఖు ఎవరికి డబ్బులు పడతాయని చెప్పాను. ఇప్పటి అర్హులై ఉండి ఇప్పటి వరకు ఎవరైతే అకౌంట్లో డబ్బులు పడలేదో వాళ్ళకి జూలై 5న పడే అవకాశం ఉంది, పడుతుందని చెప్తున్నారు, పడతాయి. అలాగే ఎవరైతే గ్రీవెన్స్ రేట్ చేసుకున్నారో వాళ్ళకి డబ్బులు పడతాయి. మళ్ళీ అలాగే మనకి ఫస్ట్ క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి డబ్బులు పడతాయి. ఎవరి అకౌంట్లో పడతాయి? ఎస్సీ స్టూడెంట్స్ అయితే స్టూడెంట్స్ అకౌంట్లో, అదర్ దాన్ ఎస్సీ స్టూడెంట్స్ అయితే మదర్ అకౌంట్లో డబ్బులు పడతాయి. ఒక మదర్ ఎక్స్పైర్ అయితే ఫాదర్ అకౌంట్లో పడతాయి, ఫాదర్ కూడా ఎక్స్పైర్ అయితే గార్డియన్ అకౌంట్లో పడతాయి. అసలు గార్డియన్ ఎవరు లేకపోతే డైరెక్ట్గా కలెక్టర్ వారు డబ్బులు అందజేస్తారు. ఇదండి ఇన్ఫర్మేషన్. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఆన్సర్ చేస్తాను. అందరూ బాగుండాలి, అందరూ మంచి జరగాలి.